కేసీఆర్ ప్రకటించిన మినీ మేనిఫెస్టో కాంగ్రెస్ పథకాలకు కాపీ అని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. ఇంటి స్థలం ఉంటే డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని కాంగ్రెస్ చెప్పిన హామీలనే టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉంచారని చెప్పారు. కాంగ్రెస్ హామీల అమలు వీలు కాదని చెప్పిన టీఆర్ఎస్ కాంగ్రెస్ హామీలనే మక్కీ కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. శాసనసభ రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు పోయి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓడిపోతాం, కాంగ్రెస్ గెలుస్తుంది అని భావించి ఈరోజు గత సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తున్న విషయాలు ఈరోజు కేసీఆర్ టిఆర్ఎస్ మేనిఫెస్టోగా ప్రకటించుకున్నాడు. అసలు ఇంతకంటే సిగ్గుమాలిన చర్యలు ఉంటాయా, సిగ్గుమాలిన ప్రకటనలు ఉన్నాయని అడుగుతున్నాం. నేను నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని నేను ప్రకటించిన రోజు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తండ్రి కొడుకులు అనేక సందర్భాల్లో దాన్ని హేళన చేసిండ్రు. ఎంతమంది నిరుద్యోగులు తెలియదు, మీరు నిరుద్యోగులు అవుతారు, మీరు ఎట్లు ఇస్తారు, అసలు ఏడు ఉన్నాయి, అసలు లెక్కలు చేసిర్రా అన్నారు. మక్కీ కాపీ చేసుకొని కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాలన్నీ కూడా వాళ్ళ మేనిఫెస్టోగా పెట్టుకునే దయనీయమైన పరిస్థితి టిఆర్ఎస్ పార్టీకి ఏర్పడదు. మేము 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి సంవత్సరం చెప్తుంటే ఈరోజు తెలంగాణ నిరుద్యోగ యువతని అవమానపరిచే విధంగా 3,016 రూపాయలు అంటాడు. ఈరోజు ఎస్కేఎస్ సర్వేలో 11, 12, 13 లక్షల నిరుద్యోగ యువత ఉందని ఈరోజు ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. 4.5 ఏళ్ల పాటు ఏం చేసినట్టు? చాలా స్పష్టంగా ఈరోజు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఒప్పుకున్నట్టే.